ఫోర్ సైడ్స్ వీక్షకులకి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. న్యూస్ టాయిలెట్కి స్వాగతం. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి, గ్రామాల్లో సందడి వాతావరణం. పరేడ్ గ్రౌండ్స్లో పతంగుల పండుగ, కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్ట్కు విశేష ఆదరణ. నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రారంభం, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. దేశంలో అత్యంత రద్దీ నగరంగా కోల్కతా, తర్వాతి స్థానాల్లో పూణే, హైదరాబాద్కు చోటు. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. యువతి యువకుడిని కత్తులతో పొడిచి బండరాయితో మోదీ చంపిన ఘటన పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద జరిగింది. ఉదయం సన్ రైజ్ చూసేందుకు గుట్టల వద్దకు చేరిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి ఇద్దరు దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. కత్తులతో పొడిచి అనంతరం బండరాళ్లతో తలపై మోదీ హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయి. ఘటనా స్థలికి దూరంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, షూస్ బట్టి చూస్తే నిర్మాణ సంస్థలో పనిచేసే కూలీగానే భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. అవినాష్, ముఖ్యంగా పండగ పూట చాలా దారుణం జరిగిందని చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. యువతి యువకుడిని కత్తులతో పొడిచి బండరాయితో మోదీ చంపినట్లు పుప్పాలగూడ పోలీసులు తెలియజేయడం జరిగింది. ఇది అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద. అక్కడికి ఎండ కోసం వెళ్ళిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి ఇది పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి ఇద్దరికి సంబంధించిన దారుణ హత్యకు గురైనట్లు గుర్తించింది. వీరిని కత్తులతో పొడిచినట్లు, అట్లాగే అనంతరం బండరాయితో కూడా తలపై కొట్టినట్లు పోలీసులు వెల్లడించడం జరిగింది.
ఏదైతే ఏమైంది మొత్తానికి ఈ విషయం పైన పోలీసులు సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేసి మొత్తాన్ని ఎంక్వైరీ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది అవినాష్. పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం పక్కన జరుగుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులే వీళ్ళై ఉంటారనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు బండతో మోదుకునేటువంటి ఛాన్స్ అయితే లేదు. కాబట్టి దీన్ని హత్య ఎవరు చేసి ఉంటారు అనేటువంటి విచారణలో ఏమైనా ఇప్పటివరకు అయితే డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? క్లూస్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అవినాష్ మొత్తానికి అక్కడ కార్మికులకు సంబంధించిన విషయాన్ని ఏదైతే పోలీసులు చెప్పారో దానిపైన పూర్తి సమాచారం అయితే రావాల్సిందని చెప్తున్నది. మొత్తానికి ఎందుకంటే ఒక దగ్గర కలిసి పని చేసుకునే వాళ్ళు కొట్టి చంపుకునే దారుణ స్థితికి అయితే వెళ్ళదనేది చూసుకోవచ్చు. ఇక్కడ మృతుడికి సంబంధించిన ఒంటిపై ఉన్న దుస్తులు, షూజును బట్టి చూస్తే నిర్మాణ సంస్థలో పనిచేసే కూలీగానే వాళ్ళు భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంటే ఇంకొక విషయం ఏంటంటే మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇది పోస్ట్ మార్టం అనంతరం ఈ వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించింది జంట హత్యలు జరిగిన ఏదైతే ఉందో దీనికి పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే సమాచారం వచ్చిన తర్వాతనే ప్రకటించే అవకాశం ఉంది. ఉన్నాయి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. నారావారిపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర 6,500 కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి స్కాలర్షిప్లు కానీ, చిన్న కాంట్రాక్టర్లకు కానీ, రైతులకు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్నీ రిలీజ్ చేశాం. ఇప్పుడిప్పుడే గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత టైం పడుతుంది. మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. నా బాధ్యత నేను చేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ అర్థమైంటే ఎంతమందికి అర్థమైంది? చేలిపోయి కదండి. ఓకే, దీనివల్ల లాభమా మీకు? మనకు చేసుకుంటామా? డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా? తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు. అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండల మరుగు ఉండేటి. ఇప్పుడు పచ్చగా ఉంది, కొండ కూడా పచ్చగా ఉంది, గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అందరం కలిసి. అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ వ్యాలీ ఇంక పెరగదు, అటు ఇటు పెరగదు. ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది. తిరుపతి నుంచి రంగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడి నుంచి మన వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది. దీనికి కూడా మీరు అందరూ సహకరించాల్సి కోరుకుంటూ ఏం చెప్పాలనుకున్నా మైక్ డ్రిప్ ఇరిగేషన్కు 5 acres పెట్టినారు సీలింగ్. ఇప్పుడు అంటే మొత్తం 5 acres అయితే సరిపోతుంది అనుకున్నాం మేము. 10 acres కానీ పెడితే ముందు చిన్న వాళ్ళందరూ వస్తే మళ్ళీ పెద్దవాళ్ళకి మళ్ళీ పెట్టచ్చు. ఓకే, నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. 90% ఇస్తున్నాం. 90%. అది ఇప్పుడు పెద్దవాళ్ళకంతా అప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. అది కాదు కదా, నీకు నాకు అఫోర్డబిలిటీ ఉంది కదా. అందరికీ నేను చెప్పే 10 acres వరకు పెడితే బాగుంటుంది. ఓకే, ఒకసారి వర్కౌట్ చేస్తాను, చెప్తాను, మాట్లాడతాను, నేను మాట్లాడతాను. ఇక్కడ వరకు 10 acres ఇచ్చేసి అందరిని పెట్టేయండి. ఎంతమంది పెడతారు చూద్దాం. ఉందండి, అది కూడా ఉంది. నిన్న కూడా మాట్లాడాం. ఆ రివ్యూ చేస్తున్నాం. వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం. సుబ్రహ్మణ్యం,
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో 3 రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ కైట్ ఫెస్టివల్కు విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పతంగుల ఫెస్టివల్కు అంతర్జాతీయ అంతర్రాష్ట్రాల్లో పతంగులు ఎగరవేసే కైట్ ఫ్లేయర్స్ వచ్చారు. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందిన 50 మంది కైట్ ఫ్లయర్స్ ఈ వేడుకలకు హాజరయ్యారు. వారితో పాటు గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 60 మంది క్రీడాకారులు వచ్చారు. ఈ కైట్స్ ఫెస్టివల్లోకి వీక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యారు. కైట్స్ను తిలకించే సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లను చేశారు. పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన కొనసాగుతోంది. ఇక కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ల పండుగను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. తెలుగు ప్రజలు ఇళ్లలో తయారు చేసుకునే పిండి వంటలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటలు, స్వీట్లను ఇందులో పరిచయం చేశారు. ఈ మేరకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంచారు. ఈసారి ఇరాన్, తుర్కియా, ఆఫ్ఘనిస్తాన్తో పాటు మరో 9 దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇక సంక్రాంతి పండుగ వేళ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని పసుపు కొమ్ముల దండతో అరవింద్ సత్కరించారు. బోర్డు ఏర్పాటుతో తన హామీ పూర్తి కాలేదని అరవింద్ అన్నారు. నిజామాబాద్కు ఇంకా చాలా వస్తాయన్నారు. ఇంకా చాలా చేస్తానని కూడా చెప్పారు. ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఈ ప్రాంత రైతులే కాదు, దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా చాలా ఆనందించదగినటువంటి రోజు ఈ రోజు. ఈ పసుపు బోర్డు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయులు, అదేవిధంగా పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా కేంద్ర మరో మంత్రి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ పసుపు బోర్డు రావడానికి కోసం నిరంతరం శ్రమించి అందరితో సంఘర్షించి ఎట్టి పరిస్థితులు పసుపు బోర్డు కావాలా, వచ్చినటువంటి పసుపు బోర్డు కూడా మా నిజామాబాద్లో ఏర్పాటు చేయాలా, తెలంగాణ ప్రాంతంలో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా ఇక్కడే ఏర్పాటు చేయించడానికి కృషి చేసి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డని ఈ బోర్డుకు చైర్మన్గా చేయడం, అదేవిధంగా బోర్డుకు చైర్మన్గా చేయడమే కాదు, ఆయన ఈ ప్రాంతంలో రైతులు పడ్డటువంటి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత రైతు అయితేనే నేను న్యాయం చేయగలుగుతున్నటువంటి విశ్వాసంతో నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడికి ధర్మపురి అరవింద్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అరవింద్ గారి సహకారంతో ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా పర్యటించి పసుపు రైతుల సంక్షేమం కోసం, పసుపు రైతుల అభివృద్ధి కోసం నా వంతు నేను ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటాను. రైతులకు అనేక రకాలుగా ఈ రోజే పసుపు బోర్డు ఏర్పడింది. భవిష్యత్తులో ఇంకా అనేక రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని రైతులకు ఏ రకంగా మేలు చేయొచ్చు. నేషనల్ టర్మరిక్ బోర్డు के कई सारे ऑब्जेक्टिव्स रखे गए। एक तो नए प्रोडक्ट्स को ये डेवलप करेगा रिसर्च एंड डेवलपमेंट के माध्यम से। दूसरा, इस हल्दी की वैल्यू एडिशन हो, इसको प्रोसेस करके अलग अलग इसके फिनिश प्रोडक्ट्स बनके इसको देश और विदेश में बेचा जाए, मार्केट किया जाए। इसकी हल्दी के जो गुण है, जो कैपेबिलिटीज है, जो इसकी विशेष लाभ है,
इसको कैसे देश और दुनिया में जागरूकता बढ़ाई जाए, अवेयरनेस बढ़ाई जाए, इसके प्रति भी ये बोर्ड పసుపు బోర్డు ఏర్పాటు కేవలం రైతులకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుంది. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుంది. ఎగుమతులకు స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీంతో నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళలో వేచిన కళ నెరవేరినందున సంబురాలు చేసుకుంటున్నారు. मित्रों, ये नेशनल टर्मरिक बोर्ड के कई सारे ऑब्जेक्टिव्स रखे गए हैं. एक तो नए प्रोडक्ट्स को ये डेवलप करेगा रिसर्च एंड डेवलपमेंट के माध्यम से. दूसरा, इस हल्दी की वैल्यू एडिशन हो, इसको प्रोसेस करके अलग अलग इसके फिनिश प्रोडक्ट्स बन के इसको देश और विदेश में बेचा जाए, मार्केट किया जाए. इसकी हल्दी के जो गुण है, जो कैपेबिलिटीज है, जो इसकी विशेष लाभ है, इसको कैसे देश और दुनिया में जागरूकता बढ़ाई जाए, अवेयरनेस बढ़ाई जाए, इसके प्रति भी ये बोर्ड काम करेगा. मार्केट रिसर्च के माध्यम से विश्व में कहां इसका निर्यात हो सके, उसके प्रति भी ये बोर्ड काम करेगा. इसका इंफ्रास्ट्रक्चर. మహబూబాబాద్లో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రంగుల ముగ్గులతో వాకిళ్లు కలర్ఫుల్గా మారాయి. వెంకటేశ్వర బజార్కు చెందిన తటిపాముళ్ల చందన వేసిన ముగ్గు ఆకర్షణీయంగా నిలిచింది. చందన వేసిన ముగ్గును చూసి వాసవి ట్రస్ట్ సభ్యులు మొదటి బహుమతి అందజేశారు. సంక్రాంతి పండుగ రోజు ప్రజలకు ఒక మంచి సన్నివేశం కనపడేలా ముగ్గు వేయడం చాలా అభినందనీయమని వారు తెలిపారు. భారత్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో కోల్కతా టాప్లో నిలిచింది. ఈ విషయంలో బెంగళూరును అధిగమించింది. 2024 టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం 10 కిలోమీటర్ల ప్రయాణానికి కోల్కతాలో 34 నిమిషాల 33 సెకండ్లు పడుతోంది. అదే బెంగళూరులో 34 నిమిషాల 11 సెకండ్లు టైం పడుతుంది. ఈ రెండింటి తర్వాత స్థానాల్లో పూణే, హైదరాబాద్, చెన్నై, ముంబై, అహ్మదాబాద్ నిలిచాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ న్యూస్.